ఇది పేద మధ్యతరగతి ప్రజల కళ, ఆకాంక్ష. అటువంటిది వాళ్ళ జీవితకాలపు కష్టాన్ని ఒక పెన్నుపోటుతో, మీ అత్యాశతో, మీ పర్సంటేజీల కోసం ఇలా భూములను నిషేధిత జాబితాలో పెడితే ఆ కుటుంబాలు పడే బాధ ఎంత, ఆ కుటుంబాల్లో ఉండే ట్రామా ఎంత, వాళ్ళు పడేటువంటి కష్టానికి ఎవరు జవాబుదారి వహిస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇది ఎక్కడ జరిగింది? ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువ జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం జిల్లాలు నా చేతుల్లోకి రావాలి, అందరూ నా చుట్టూ తిరగాలి, నేను ఈ విలువైన భూముల్లో పర్సంటేజీలు కొట్టాలని ఒక పథకంతో, ఒక కుట్రతోనే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా ఇది కేవలం శాంపుల్. ఇక్కడ ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పార్టీకి సంబంధం లేదు. అనేక మంది ఎఫెక్టెడ్ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. మా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నా, మా దగ్గర కాలనీలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితే ఈ ప్రజలకు భరోసా దొరుకుతుంది, ఒక నమ్మకం దొరుకుతుంది, ఒక ధైర్యం దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా భయపడొద్దు. రేపు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా ఈ నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నీ తొలగించేదాకా, పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తొలగేదాకా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. అరే మొత్తం సరూర్ నగర్ పెట్టేసిందట, కూకట్పల్లి ఏరియా పెట్టేసిందట, బంజారా హిల్స్ పెట్టేసిండ్రు, జూబ్లీ హిల్స్ పెట్టేసిండ్రు, అంబర్పేట్ పెట్టేసిండ్రు, ఎక్కడ ఉప్పల్ ఏరియాలో పెట్టేసిండ్రు. ఈ ఏరియా ఆ ఏరియా లేదు, ఏది పట్టది పిచ్చోన్ చేతులెక్క రాయిపోయింది. ఒక మల్కాజ్గిరిలో 30,000 ఇండ్లు పెట్టిండట, 30,000 ప్రాపర్టీలు నిషేధిత జాబితాలో పెట్టారు. అంటే 30,000 కుటుంబాలు ఆగమైనట్టే కదా. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే పాపం 30,000 మందికి తెలియదు. ఎవరన్నా అమ్ముతేనో, ఎవరైనా భూమిని బ్యాంకులో కుదవెట్టడానికి పోతేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా అయిపోయింది, ఇది నిషేధిత జాబితాలో పెట్టిండ్రని. పాపం వాళ్ళు భరోసాతో ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఫీజు కట్టిన గవర్నమెంట్ కు, నా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది, ఇది నాదే అనుకుంటున్నారు. కానీ ఈ గవర్నమెంట్ దాన్ని, మీ భూమిని మీకు కాకుండా చేసింది, మీ ప్లాట్ మీకు కాకుండా చేసింది, మీ అపార్ట్మెంట్ నీది కాకుండా రాసేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పాల్సింది ఒకటే, మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రజల ఆస్తులపై నీ ఇష్టమున్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా, అసెంబ్లీని స్తంభింపజేసైనా, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా, జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది, రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ.